హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ వెటరన్. ఈ మూవీ 2015లో సౌత్ కొరియాలో రిలీజ్ అయింది. స్టోరీ లైన్ ఏంటంటే, కామెడీగా ఉండే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి అనుకోకుండా ఒక సీరియస్ కేసు తగులుతుంది. ఆ కేసులో అన్యాయానికి గురైన వ్యక్తికి హీరో ఎలా న్యాయం చేశాడు, అలాగే సాడిస్టిక్ విలన్కి ఎలా అన్యాయం చేశాడు అన్నది మూవీ స్టోరీ. స్టోరీ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా కామెడీ వేలో వెళ్తుంటుంది. సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక కపుల్ కార్ కొనడానికని చెప్పి ఒక షోరూమ్కి వెళ్ళి అక్కడున్న కార్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక మెర్సిడీస్ కార్ నచ్చి అది తీసుకొని వెళ్తారు. అయితే వీళ్ళు కార్ తీసుకెళ్లే ముందు ఆ కార్ అమ్మిన వాళ్ళు ఆ కార్లో ఒక జీపీఎస్ ట్రాకర్ పెడతారు. ఈ కార్ కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా కపుల్ ఏం కాదు, వాళ్ళు పోలీస్ ఆఫీసర్లే. వాళ్ళకి తెలుసు ఆ కారులో ట్రాకర్ పెట్టినట్టు. 3 monthsగా పోలీసులు వీళ్ళని పట్టుకోవడం కోసం ప్లాన్ చేసి ఇలా కపుల్గా వచ్చారనమాట. ఆ రోజు నైట్కి ఆ కార్ని ఒక పార్కింగ్ ప్లేస్లో పెట్టాక ట్రాకర్ ద్వారా ఆ కార్ ఎక్కడుందో తెలిసిన వీళ్ళు అక్కడికి వచ్చి ఆ కార్ని అక్కడి నుంచి తీసుకుపోతారు. పోలీసులు కూడా అక్కడే ఉండి అదంతా గమనిస్తూ ఉంటారు. ఆ కార్ని ఒక గోడౌన్కి తీసుకువెళ్ళి దానిని కొంచెం రీమోడల్ చేసి మళ్ళీ దాన్నే అమ్మేయడానికి రెడీ చేస్తుండగా అప్పుడే ఆ కార్ డిక్కీలో నుంచి ఇందాక కార్ కొనడానికి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ సియో బయటకు వచ్చి దిగుతాడు. ఇతనే ఈ కథలో హీరో. అర్జెంటుగా టాయిలెట్ వచ్చేస్తుంది అని చెప్పి అక్కడే టాయిలెట్ పోసుకుంటాడు. ఏంట్రా ఎంతసేపు డిక్కీ ఓపెన్ చేయడానికి, కొంచెం లేట్ అయి ఉంటే కారులోనే పోసేవాడిని అని సియో అంటాడు. వాళ్ళు సియోని చూసి షాక్లో ఉంటారు. రేయ్, పొద్దున్న నువ్వే కదా కారు కొన్నావు అని వాళ్ళు అడుగుతారు. ఒక్క నిమిషం, రేయ్ అందరూ ఎక్కడ దొరికేశారు, ఇక్కడికి వచ్చేయండి అని సియో తన టీం వాళ్ళకి చెప్తాడు. వీడు పోలీస్ ఆఫీసర్ రా, వీడి సంగతి చూడండి అని చెప్పి వీడు అంటాడు. వెంటనే ఫైట్ స్టార్ట్. సియో అందరినీ కొట్టిన తర్వాత అప్పుడు తన టీం వస్తారు. పూజ అంతా అయిపోయాక ప్రసాదం కోసం వచ్చినట్టు ఫైట్ అయిపోయాక ఇప్పుడు వస్తారా అని చెప్పి సియో తన చీఫ్ వాళ్ళతో అంటాడు. పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఆ గ్యాంగ్ హెడ్తో సియో మాట్లాడుతూ, ఇలా కొట్టేసిన కార్లను ఏం చేస్తారా అని అడుగుతాడు. ఇక్కడి నుంచి రష్యాకు పంపిస్తాం అని వాడు చెప్తాడు. రష్యానా, ఓకే అది చూద్దాం అని చెప్పి సియో అంటాడు. తర్వాత సియో తన ఇంటికి వెళ్తాడు. అతనికి ఫ్యామిలీ ఉంటుంది. తన వైఫ్ ఒక సోషల్ వర్కర్, తన కొడుకు స్కూల్కి వెళ్ళే పిల్లాడు. సియోకి తన కొడుకంటే చాలా ఇష్టం. నెక్స్ట్ రోజు సియో ఒక ట్రక్ డ్రైవర్తో పాటు వెళ్తాడు. ఆ ట్రక్లోనే ఆ కారు ఉంటుంది. సారీ, నీకు తక్కువ పేమెంట్ ఇస్తున్నా, గవర్నమెంట్ కదా మాకు ఎక్కువ డబ్బులు ఉండవు అని చెప్పి సియో ఆ ట్రక్ డ్రైవర్తో అంటాడు. ఏం పర్లేదు సార్, మాకు రోజుకి ఎంతో కొంత వస్తేనే పూట గడుస్తుంది. తక్కువ అమౌంటా ఎక్కువ అమౌంట్ అని మేము చూడం, ఈ పూట గడవడానికి డబ్బులు వస్తే చాలు అనుకుంటాం అని ఆ డ్రైవర్ అంటాడు. వీడిని కొడుక స్కూల్కి పంపలేదే అని సియో అడుగుతాడు. వీడికి ఇవాళ ఫేవర్గా ఉంటే హాఫ్ డే లీవ్ ఇచ్చారు సార్, అందుకే నాతో పాటు ఉన్నాడు అని ఆ డ్రైవర్ చెప్తాడు. మీరు ఇంకా బెటరే సార్, ఎంతో కొంత ఇస్తారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు, పని చేయించుకుంటారు కానీ డబ్బులు ఇవ్వరు అని ఆ డ్రైవర్ అంటాడు. తర్వాత ఆ కారున్న కంటైనర్ని పోర్ట్లో ల్యాండింగ్ చేశాక ఆ డ్రైవర్ వెళ్ళిపోతుంటే సియో తన విజిటింగ్ కార్డ్ని ఆ డ్రైవర్కి ఇచ్చి, నీకు ఏ కాంట్రాక్టర్ అయినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడితే నాకు కాల్ చేయి, నేను చూసుకుంటా అని చెప్తాడు. ఆ డ్రైవర్ వాళ్ళ బాబుకి కూడా కొంత మనీ ఇచ్చి ఏమైనా కొనుక్కోమంటాడు. ఆ రోజు నైట్కి ఆ కార్ తీసుకోవడానికి కొంతమంది రష్యన్స్ అక్కడికి వస్తారు. పోలీసులు కూడా మారువేషంలో అక్కడే ఉంటారు. అగ్రిమెంట్ అవుతున్న టైంలోనే సియో అండ్ అతని టీం వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతారు. ఒక కామెడీ చేసింగ్ సీన్ జరుగుతుంది. మొత్తానికి ఎలాగోలాగా పోలీసులు వాళ్ళందరినీ పట్టుకుంటారు. ఒక క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడంతో సియో చీఫ్ అండ్ అతని టీం వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయేమో అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో కొంతమంది వర్కర్స్ తమకు రావాల్సిన డబ్బు కోసం గొడవ చేస్తుంటారు. అందులోనే ఇందాక సియోతో మాట్లాడిన ఆ ట్రక్ డ్రైవర్ కూడా ఉంటాడు. ఆ రోజు నైట్కి ఆ కాంట్రాక్టర్ని పట్టుకొని తనకు రావాల్సిన మనీ గురించి అడగ్గా, ఇప్పుడు అస్సలు వ్యాపారం లేదు, ఇప్పట్లో నీకు మనీ ఇవ్వలేను, నీకు మనీ కావాలంటే నన్ను కాదు హెడ్ క్వార్టర్స్లో ఉన్న మన ఆఫీస్కి పోయి అడుగు, వాళ్ళు ఇస్తారు అని ఆ కాంట్రాక్టర్ ఆ డ్రైవర్ బేని తిట్టి వెళ్ళిపోతాడు. ఇలా కాదని చెప్పి బే సియోకి కాల్ చేస్తాడు. అదే టైంలో సియో ఒక పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీకి రమ్మని తన ఫ్రెండ్ పిలవడంతో అక్కడికి వెళ్తాడు. బే కాల్ చేస్తాడు కానీ అది అన్నోన్ నెంబర్ అవడంతో సియో ఆ టైంలో బే కాల్ లిఫ్ట్ చేయడు. ఆ పార్టీలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మూవీ హీరోయిన్స్ కూడా ఉంటారు. వాళ్ళందరినీ చూసి సియో బాగా ఎక్సైట్ అవుతాడు. తర్వాత తన ఫ్రెండ్ సియోని ఒక గ్రూప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. సియోని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈ పార్టీ స్పాన్సర్ ఈయన పేరు జో సింజిన్ అనే పెద్ద ట్రేడింగ్ కంపెనీకి కాబోయే సీఈఓ అని తన ఫ్రెండ్ చెప్తాడు. ఈ జో ఒక మిలీనియర్. వాడి బాబుకి బాగా డబ్బు ఉండడంతో వీడు బాగా బలిసి కొట్టుకుంటాడనమాట. తర్వాత వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటారు. సియో మాట్లాడుతూ, బాగా రిచ్ కిడ్స్తో పార్టీ అంటే నేను వేరేగా ఎక్స్పెక్ట్ చేశాను అని సియో ఊరికే సరదాగా అంటే, ఈ జియో గారు దానికి ఫీల్ అయిపోయి అక్కడున్న లేడీస్తో మిస్బిహేవ్ చేస్తూ, పార్టీ అంటే ఎలా అనుకున్నారు, ఇలా ఎక్స్పెక్ట్ చేశారా, సారీ సార్ మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేకపోయాను అని వాడు కొంచెం డ్రగ్స్ తీసుకొని ఎటకారంగా మాట్లాడతాడు. అప్పుడు జో బిహేవియర్ చూసి, ఇలాంటి వాడి దగ్గరికా నన్ను తీసుకొచ్చావు అని చెప్పి తన ఫ్రెండ్ వంక చూస్తాడు సియో. చూడమ్మా జో, నువ్వు అనవసరంగా నా దగ్గరికి రాకు, నా దగ్గరికి వచ్చావుంటే నువ్వు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టే, వెళ్ళి నీ సీట్లో కూర్చోపో అని చెప్పి సియో కొంచెం సీరియస్గా చెప్తాడు.
నెక్స్ట్ రోజు సియో ఆ జో గురించి తన చీఫ్కి చెప్తాడు. వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడని నాకు అర్థమైంది, చాలా తేడాగా ఉన్నాడు సార్ వాడు అని సియో అంటాడు. బాబు, ఆ జోగాడికి బాగా డబ్బులున్నాయి, వాడితో మనకెందుకు, అసలే మనకి ప్రమోషన్స్ వచ్చే టైంలో ఇలాంటివి మనకెందుకు చెప్పు అని చెప్పి తన చీఫ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ జో కంపెనీ యొక్క చైర్మన్ అండ్ జో ఫాదర్ని చూపిస్తారు. ఒక కేసులో ఆ జో ఫాదర్ కోర్టుకు వెళ్ళినట్టుగా మనకు చూపిస్తారు. మనల్ని మీటింగ్కి పిలిచి ఆయన కోర్టుకు వెళ్ళాడా, మా బాబు ఈ కేసులో జైలుకి పోతే అప్పుడు మా బాబు కొన్ని కంపెనీస్ మా అక్కకి ఇచ్చేస్తాడు, అలా జరగకూడదు, అన్ని కంపెనీస్ నాకే కావాలి అని జో అంటాడు. అప్పుడే తన కంపెనీ ఆఫీస్ దగ్గర ఆ డ్రైవర్ బే గొడవ చేయడంతో అతన్ని చూసి ఎవరితనో, ఏం జరుగుతుంది బయట అని జో తన పిఏ చాయ్ని అడుగుతాడు. అదేం లేదు సార్, చిన్న విషయమే, ఎవడో డ్రైవర్ మన కాంట్రాక్టర్ వాడికి మనీ ఇవ్వలేదంట, వాడిక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు అని అతను చెప్తాడు. అవునా, వాడిని పిలిపించు, ఇలాంటి విషయాలు రోడ్ పైన డిస్కస్ చేయకూడదు, అతనితో నేను మాట్లాడి సెటిల్ చేస్తాను, లోపలికి పిలిపించు అని చెప్పి జో అంటాడు. బే తన కొడుకుతో కలిసి జో దగ్గరికి వెళ్తాడు. సార్, మేము సీదా సాదా డ్రైవర్స్ సార్, మేము డబ్బులు ఎక్కువ ఆశించాం, మాకు రావాల్సింది ఇస్తే చాలు, అది కూడా ఇవ్వకుండా మీ కాంట్రాక్టర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని బే అంటాడు. అవునా, నాకు ఈ విషయాలన్నీ ఇప్పుడే తెలిసాయమ్మా, ఏయ్ ఆ కాంట్రాక్టర్ని పిలిపించండి, అతనితో మాట్లాడతాను అని జో అంటాడు. తర్వాత ఆ కాంట్రాక్టర్ అక్కడికి వస్తాడు. వచ్చారా, నాకు మొత్తం మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది, ఒక పని చేద్దాం, మీరిద్దరూ ఈ గ్లౌజెస్ వేసుకుంటూ చెప్తాను అని చెప్పి బేకి ఆ కాంట్రాక్టర్కి గ్లౌజెస్ ఇస్తాడు. అప్పుడే జో పిఏ చాయ్ అక్కడ రికార్డ్ అవుతున్న సీసీటీవీ కెమెరాస్ని రికార్డింగ్ ఆపేయమని చెప్తాడు. ఇప్పుడు మీరిద్దరూ ఫైట్ చేసుకోవాలి, ఎవరు గెలిస్తే వాళ్ళే కరెక్ట్. బే, నువ్వు గెలిచావనుకో నువ్వు అడిగిన డబ్బు ఇస్తా, లేకపోతే ఇవ్వను అని మళ్ళీ వాడి సైకోయిజాన్ని చూపిస్తాడు. ఏంటి సార్ ఇదంతా, నాకు ఈ గొడవలేం వద్దు, నాకు మనీ ఇచ్చేయండి వెళ్ళిపోతాను అని బే అంటాడు. అలా ఎలా ఇస్తాను, ఆ మనీ నీకు ఎంత అవసరమో నాకు తెలియాలి కదా, పోనీ నీ కొడుక్కి తెలియద్దా మా డాడీ ఎంత కష్టపడి ఆ డబ్బు తీసుకొస్తున్నారా అని. నువ్వు కష్టపడి వాడిని కొట్టి ఒక మగాడిలాగా గర్వంగా నిలబడి నా దగ్గర డబ్బులు తీసుకో అని చెప్పి జో అంటాడు. కమాన్ ఫైట్ చేసుకోండి, అలా చూస్తారండి అని చెప్పి జో అంటాడు. నేను ఫైట్ చేయను సార్ అని బే అంటాడు. అయితే ఆ కాంట్రాక్టర్ మాత్రం బేని కొడతాడు. అది అలా కొట్టాలి, నీకు 3 పాయింట్స్, కమాన్ బే, నీ కొడుకు చూస్తున్నాడు, లేచి కొట్టు అని చెప్పి జో బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. పాపం బే కొడుకు అదంతా చూసి ఏడుస్తూ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ బేని చెత్త కొట్టేస్తాడు. అది చూసి పాపం ఆ కుర్రాడు ఏడుస్తూ ఉంటాడు. ఏయ్ ఏడవకూడదమ్మా, చూడాలి, చూడు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది అని చెప్పి జో బాగా ఎంజాయ్ చేస్తాడు. పాపం ఆ ఫైట్లో బేకి బాగా దెబ్బలు తగులుతాయి. ఓకే చాలు బే, నువ్వు మ్యాచ్ ఓడిపోయావు, అయినా పర్లేదు, ఇదిగో నువ్వు అడిగిన మనీ ఇస్తున్నా, ఇంకా ఎక్స్ట్రాగా మనీ కూడా ఇస్తాను, బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదా, ట్రీట్మెంట్ చేయించుకో, నీ కొడుకు మంచిగా తిండి పెట్టు అని చెప్పి జో అంటాడు. తర్వాత బే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. తన కొడుకు ముందు తనని అలా ఇన్సల్ట్ చేసినందుకు పాపం బే చాలా బాధపడతాడు. తన కొడుకుని అక్కడి నుంచి క్యాబ్లో పంపించి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని చెప్తాడు. కట్ చేస్తే కాసేపటి తర్వాత బే వాళ్ళ బాబు సియోకి కాల్ చేస్తాడు. సియో హాస్పిటల్కి వెళ్తాడు. ఏమైంది అని సియో ఆ బాబుని అడుగుతాడు. డాడీ మెట్లపై నుంచి కింద పడిపోయారు, డాడీ పాకెట్లో మీ విజిటింగ్ కార్డు చూసి మీకు కాల్ చేస్తున్నా అని చెప్పి ఆ బాబు అంటాడు. వెరీ గుడ్, మంచి పని చేసావు, నేను వచ్చాను కదా, నువ్వు భయపడకు, ఇంక నేను చూసుకుంటాను అని చెప్పి సియో అంటాడు. అప్పుడే బే వాళ్ళ వైఫ్ అక్కడికి వచ్చి సియో గురించి అడిగి తెలుసుకుంటుంది. పోలీసులు ఆల్రెడీ వచ్చారు కదా అని ఆవిడ అంటుంది. సియో ఆ పోలీసులను కలిసి ఏం జరిగిందని అడుగుతాడు. తనకు రావాల్సిన మనీ కోసం ఆ సింజిన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి బే ధర్నా చేసి అడిగాడంట. తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ అక్కడున్న బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. లక్కీగా అక్కడున్న గ్రిల్స్కి గుద్దుకొని కింద పడడం వల్ల చనిపోలేదు, బట్ ప్రస్తుతం కోమాలో ఉన్నాడంట అని పోలీసులు చెప్తారు. మరి ఆ కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ బేకి హెల్ప్ చేయకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి సియో అడుగుతాడు. ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ కాంట్రాక్టర్తో వాళ్ళకి సంబంధం లేదని చెప్పారు. వీళ్ళ కంపెనీ కాంట్రాక్టర్ వేరేవాడని, సో అందుకే వాళ్ళకి బేకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. పోనీ ఆ కాంట్రాక్టర్ని అడిగితే వాడికి మనీ లేటుగా అందడంతో వాడు ఇవాళ మనీ పంపించానని వాడు చెప్పాడు. సో మనీ వల్ల బే చనిపోవడానికి చూశాడా లేదా ఇంకేదైనా రీజన్ ఉందా అది మాత్రం తెలియట్లేదు అని చెప్పి పోలీసులు చెప్తారు. తర్వాత సియో బే వాళ్ళ బాబుతో మాట్లాడి తనని ఓదారుస్తుంటే అప్పుడే ఆ బాబు జరిగిన విషయం చెప్తాడు. అదే విషయం సియో పోలీసులకు చెప్తాడు. అవునా, మరి ఆ బాబు మాకెందుకు ఈ విషయం చెప్పలేదు, సరే నేను ఆ బాబుని కనుక్కుంటాను అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. అసలు మీరు ఆ కంపెనీ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారా అని చెప్పి సియో అడుగుతాడు. చెక్ చేశాం, కానీ ఆ టైంలో ఏదో టెక్నికల్ ఎర్రర్ వల్ల సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిందని వాళ్ళు చెప్పారు అని ఆ ఆఫీసర్ చెప్తాడు. ఓకే, ఇందాక బేకి ఆ కాంట్రాక్టర్ చెక్ ఇచ్చాడన్నావు కదా, ఆ చెక్ ఎవరి పేరు మీద ఉన్నదో చెక్ చేసావా అని చెప్పి సియో అడుగుతాడు. సియో, ఇది నీ జ్యూరిస్డిక్షను కాదు, నీ పోలీస్ స్టేషను కాదు, నువ్వు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ ఎలా చేయాలో మా వాళ్ళకి ఎందుకు లెక్చర్స్ ఇస్తున్నావు, అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు బయలుదేరు అని చెప్పి ఆ స్టేషన్ హెడ్ చెప్తాడు. దాంతో సియో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత బే దూకేసిన స్పాట్కి వెళ్ళి అక్కడ చెక్ చేస్తాడు. ఈ విషయం జో పిఏ చోకి తెలుస్తుంది. వెళ్ళి సియోని కలిసి విషయం ఏంటని అడుగుతాడు.
అప్పుడు సీఓ బే సూసైడ్ గురించి అడుగుతాడు. ఆ విషయాలన్నీ పోలీసులకు చెప్పాం కదా, ఇంకేంటి, అసలు మీకేం కావాలి అని చెప్పి చాయ్ అడుగుతాడు. అవునులే కరెక్టే, కానీ ఈ విషయాలన్నీ మీ ఓనర్ జోతో మాట్లాడాలే అని బిలు అని సీఓ అంటాడు. అప్పుడే జో అటు సైడ్ నుంచి వెళ్ళిపోతుంటే సీఓ జోని కలవడానికి వెళ్తుంటే వీళ్ళు సీఓని ఆపేస్తారు. నెక్స్ట్ సీన్లో జో తన బాడీగార్డ్ అయిన ఒక వ్యక్తితో బాక్సింగ్ ఆడి ఓడిపోతాడు. తనని ఓడించాడు అన్న కుళ్ళుతో జో వాడి బాడీగార్డ్ కాలు విరగొట్టేస్తాడు. తర్వాత సీఓ గురించి జోకు చెప్తాడు చాయ్. ఆ బేగార్డ్ ఫ్యామిలీకి మనీ ఇచ్చి సెటిల్ చేయండి అయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని చెప్పి జో అంటాడు. దాంతో చాయ్ వాళ్ళు బే వైఫ్ని కలిసి మనీ ఇస్తున్న టైంలో సీఓ వాళ్ళని చూసి ఆపుతాడు. ఏ ఆఫీసర్, అనవసరంగా మా జోలికి రావద్దు అని చెప్పి చాయ్ అంటాడు. వీళ్ళకి మనీ ఆఫర్ చేశారా, ఏమైనా డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమని అడిగారా అని చెప్పి సీఓ బే వాళ్ళ వైఫ్ని అడుగుతాడు. ఇదిగో గొడవలు ఎందుకు, మాట్లాడుకుందాంరా అని చెప్పి ఆ కేసుని హ్యాండిల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ సీఓని పక్కకి తీసుకువెళ్తాడు. నువ్వే అన్నావు కదా ఆ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదా అని చెప్పి, ఇప్పుడు ఆ కంపెనీయే వీళ్ళకి నష్టపరిహారం కింద మనీ ఇస్తే ఏమైంది అని ఆ ఆఫీసర్ అడుగుతాడు. ఈ విషయం లాయర్ చూసుకుంటాడు కదా, నువ్వెందుకు మధ్యలోకి వచ్చి వాళ్ళ మధ్య సెటిల్ చేస్తున్నావు? అసలు ఇప్పటికి వచ్చి ఈ బే సూసైడ్ విషయం న్యూస్ పేపర్లో కూడా రాలేదు. ఈ కంపెనీ వాళ్ళేమో ఇప్పుడొచ్చి మనీ ఇస్తున్నారు. నీకేం అనుమానం రావట్లేదా? అసలు బే ఎందుకు దూకాడో తెలియకుండా ఈ సెటిల్మెంట్స్ ఏంటి? బేని ఆ ఆఫీసులో ఎవరో కొట్టారు, అది ఎవరో తెలియాలి అని చెప్పి సీఓ అంటాడు. అవన్నీ నేను చూసుకుంటా, నీకు ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్పి ఆఫీసర్ అంటాడు. ఆ జోగాడ్ నీకు ఎంత ఇచ్చాడు అని చెప్పి సీఓ అడుగుతాడు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీఓ మళ్ళీ ఆ స్పాట్కి వెళ్ళి చెక్ చేస్తాడు. ఆ కేసుని డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ సీఓ ఈ కేసుని వదిలేలా లేడని చాయ్ వాళ్ళకి చెప్తాడు. దాంతో జో తన ఇన్ఫ్లుయెన్స్ వాడి పోలీస్ హయ్యర్ అథారిటీస్లో ఉండే ఒక వ్యక్తితో డీల్ మాట్లాడుకుని సీఓపై పైనుంచి ప్రెషర్ పడేలా చేస్తాడు. సూపరింటెండెంట్ కాంగ్ సీఓని తిట్టి ఆ కేసుని వదిలేమని చెప్తాడు. అదీకాక సీఓకి హౌస్ వైఫ్స్ గ్యాంబ్లింగ్ కేసుని డీల్ చేయమని చెప్తాడు. దాంతో సీఓ ఫ్రస్ట్రేట్ అవుతాడు. తర్వాత చాయ్ సీఓ వాళ్ళ వైఫ్ని కలుసుకొని ఆమెకి మనీ ఆఫర్ చేసి ఆమె హస్బెండ్తో మాట్లాడి సీఓని ఆ కేసుని వదిలేమని చెప్పమంటాడు. ఆమె ఆ మనీ రిజెక్ట్ చేసి వాళ్ళని తిట్టి పంపించేస్తుంది. తర్వాత స్టేషన్కి వెళ్ళి సీఓని తిడుతుంది. నువ్వు డీల్ చేస్తున్న మనుషులు నా ఆఫీస్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మన దగ్గర లోన్ కట్టడానికి కూడా మనీ లేవంట, అందుకే వాళ్ళు మనీ ఇవ్వడానికి వచ్చారు. నువ్వు మన విషయాలన్నీ ఊరంతా ప్రచారం చేస్తున్నావా అని చెప్పి ఆమె సీఓని తిడుతుంది. ఆ ఎదవలు నీ దగ్గరికి కూడా వచ్చారా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి సీఓ అంటాడు. తర్వాత సీఓ జో ఒక మీటింగ్లో ఉండగా అక్కడికి వెళ్ళి వాడికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి నా వైఫ్ని కలిసి మనీ ఆఫర్ చేయడాలు ఇలాంటి పిచ్చి పనులు చేసావో తాట తీస్తా. తప్పు చేసావు, వచ్చి కలిసి మర్యాదగా సారీ చెప్పి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి అండగా ఉంటానని చెప్తే నేనే ఈ కేసుని వదిలేస్తా, లేదంటే నా కొడక నేను జైల్లో వేసి కొల్లబొడుస్తాను అని చెప్పి సీఓ అంటాడు. తర్వాత సీఓ మీడియాలో ఉండే తన ఫ్రెండ్ని కలిసి బే గురించి చెప్పి తనకు హెల్ప్ చేయమని అడుగుతాడు. ఇలాంటి సెన్సేషనల్ కేసులు ఎంత లేట్గా చెప్తావో, నాకు ముందే చెప్పుంటే ఈ పాటికి మేము రచ్చ చేసేవాళ్ళం కదా అని చెప్పి అతను అంటాడు. ఓకే, అయినా ఏం పర్లేదు, నాకు చెప్పావుగా, ఇంక నేను చూసుకుంటా అని చెప్పి అతను అంటాడు. చాయ్ వాళ్ళు బేని కొట్టిన ఆ కాంట్రాక్టర్ని కలిసి నీకు మనీ ఇస్తాం, ఈ ఊరు వదిలి వెళ్ళిపోమంటారు. వాడు కూడా వీళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టి అందుకు ఓకే అంటాడు. అదే టైంలో జోకి తన పాత గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి తను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్తుంది. అసలే మంటలో ఉన్న ఇలాంటి బ్యాడ్ న్యూస్లు నాకు చెప్పమాక, పెడే ఫోన్ అని వాడు ఆమెను తిడతాడు. ఈ బే కేసు గురించి జో వాళ్ళ ఫాదర్కి తెలిసిపోతుంది. ఆ మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి మా మీడియాకి యాడ్స్ ఇవ్వండి, మీ కొడుకు గురించి న్యూస్ రాయకుండా చూసుకుంటాం అని అడిగారు. ఏం చేస్తున్నారో బయట నువ్వు అని చెప్పి వాళ్ళ ఫాదర్ జోపై సీరియస్ అవుతాడు. తర్వాత జోపై ఉన్న కోపాన్ని చాయ్పై చూపిస్తాడు. మీడియాలో ఈ విషయం బయటకు వచ్చిందో అందరినీ లేపేస్తా అని చెప్పి చైర్మన్ వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఇది నా కంపెనీ పరువు విషయం, నువ్వు కంట్రీ వదిలి వెళ్ళిపో, లేదంటే నా నుంచి నీకు ₹1 కూడా రాదు అని చైర్మన్ జోకి చెప్తాడు. తర్వాత సీఓకి తన మీడియా ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు. ఈ కేసు విషయం మీడియాలో రాకూడదని చెప్పి చాలా గట్టిగా ప్రెషర్ చేస్తున్నారని, అందుకే తను కూడా ఇంకే హెల్ప్ చేయలేనని చెప్తాడు. సీఓ ఆ కాంట్రాక్టర్ గురించి తెలుసుకుందామని చెప్పి ఆ కాంట్రాక్టర్ గర్ల్ ఫ్రెండ్ని అడుగుతాడు. ఆమెకి సీఓ ఎక్కడున్నాడో తెలియదని చెప్తుంది. అప్పుడే సీఓకి తన చీఫ్ కాల్ చేసి మన కోసం పైనుంచి ఇంటర్నల్ అఫైర్స్ ఆఫీసర్స్ వచ్చారు, ఆ కార్స్ కేసులో అరెస్ట్ చేసిన క్రిమినల్స్ని వాళ్ళు ఇంటరాగేట్ చేసి మనల్ని ఆ కేసులో ఇరికిద్దామని చూస్తున్నారు, నువ్వు వీలైతే ఇటు సైడ్ రాకు అని చెప్పి చీఫ్ చెప్తుంటే, ఏంటి సీఓని రావద్దంటున్నారా, అతను వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం అని చెప్పి ఆ ఇంటర్నల్ అఫైర్స్ వాళ్ళు అంటారు. తర్వాత సీఓ స్టేషన్కి వస్తాడు. మేము చేసింది క్రైమే కావచ్చు సార్, కానీ వాడు మమ్మల్ని ఎంత దారుణంగా కొట్టచ్చా అని చెప్పి వాళ్ళు ఒంటిపై ఉన్న గాయాలను చూపిస్తారు. చూసావా ఈ వీడియోస్, నీలాంటి పోలీస్ ఆఫీసర్ వల్లే అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి ఆఫీసర్లు సీఓని తిడతారు. నీ వైఫ్ కూడా ఎవరి దగ్గర లంచం తీసుకుందంట కదా, సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. అసలు ఆ జో గురించి నీకు ఎందుకయ్యా, ఆయనకి ఏ పాపం తెలీదు, ఆ సింజిన్ కంపెనీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతారు.
వారినే ఇప్పటివరకు మీరు సిన్సియర్ ఆఫీసర్లు అనుకున్నానరా, మీరు వాడి తొత్తులా అని చెప్పి సీఈఓ వాళ్ళని తిడతాడు. అప్పుడే సీఈఓ చీఫ్ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ ఆఫీసర్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎక్కడున్నాడో తెలిసిందని చెప్పి ఆ కాంట్రాక్టర్ గర్ల్ ఫ్రెండ్ సీఈఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ అదంతా ఆ కాంట్రాక్టర్ వాడు వేసిన ప్లానే. సీఈఓని అక్కడికి పిలిపించి సీఈఓని చంపేద్దాం అనుకుంటారు. కాంట్రాక్టర్ ఎక్కడున్నాడో తెలియడంతో సీఈఓ అక్కడికి బయలుదేరతాడు. సీఈఓని ఇంకా కేసు వదిలేమని తన చీఫ్ చెప్తాడు. అయినా సీఈఓ చీఫ్ మాట వినకుండా ఆ కాంట్రాక్టర్ ఉన్న ప్లేస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ కాంట్రాక్టర్ కోసం వెతుకుతాడు. అప్పుడే చీఫ్ ఇంకో పోలీస్ ఆఫీసర్తో కలిసి అక్కడికి వస్తాడు. రానన్నారు అని చెప్పి సీఈఓ అడుగుతాడు. ఫోన్లే, నేను లేకపోతే ఏమైపోతావు అని చెప్పి హెల్ప్ చేద్దామని వచ్చా అని చెప్పి చీఫ్ అంటాడు. సీఈఓ వాళ్ళు ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళు సీఈఓ వాళ్ళపై అటాక్ చేస్తారు. అలా ఫైట్ జరుగుతుంది. మొత్తానికి ఆ కాంట్రాక్టర్ని అయితే పట్టుకుంటారు. అయితే ఒక పోలీస్ ఆఫీసర్కి మాత్రం కత్తి దిగడంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ని చంపాలని చూసి అటాక్ చేయడంతో సూపరింటెండెంట్ కాంగ్ సీరియస్ అయ్యి దీనికి బాధ్యులైన వారిని వెంటనే పట్టుకోమని చెప్పి సీఈఓ వాళ్ళకి చెప్తాడు. దాంతో ఈ కేసు ఇంకా సీరియస్ అవుతుంది. ఈ కాంట్రాక్టర్కి జో వాళ్ళు పే చేసిన అమౌంట్ ఎక్కడివో బ్యాక్ ట్రాక్ చేస్తే ఆ అకౌంట్ ఎవరిదో, ఏ బ్యాంక్ నుంచి మనీ వచ్చాయో తెలుస్తుంది. ఆ వివరాలు కనుక్కోండి అని సీఈఓ తన టీం వాళ్ళకి చెప్తాడు. అదీకాక సింజిన్ కంపెనీలో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ అలాగే కాల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేయమని చెప్పి సీఈఓ తన టీం వాళ్ళకి చెప్తాడు. ఈ విషయాలన్నీ జో వాళ్ళకి తెలిసి ఫ్రస్ట్రేట్ అవుతారు. తర్వాత బే వైఫ్ సీఈఓని కలిసి తనకి బే చివరిసారిగా పంపిన మెసేజ్ని అతనికి చూపిస్తుంది. నార్మల్గా బే అంత లాంగ్ మెసేజ్లు అయితే పంపడు. అయినా తన మెసేజ్ పంపిన విధానం ఇలా ఉండదని ఆ మెసేజ్ని ఆమె సీఈఓకి చూపిస్తుంది. సో ఆ మెసేజ్ పంపింది బే కాదని అప్పుడు సీఈఓకి అర్థమవుతుంది. ఇక్కడేమో జరుగుతున్న విషయాలన్నీ గమనించిన జో ఫాదర్ చాయ్ని పిలిపించి, నువ్వు మా కంపెనీలో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నావు, నీకోసం మేము చాలా చేసాం, నా కోసం నువ్వు ఒక పని చేయాలి. జరిగిన ఆ బే సూసైడ్ అటెంప్ట్ కేస్ అలాగే పోలీస్ ఆఫీసర్పై అటాక్ చేసిన కేస్ వీటన్నిటికీ కారణం నువ్వేనని పోలీసులకి నువ్వు లొంగిపో. నిన్ను నీ ఫ్యామిలీని నేను చూసుకుంటా. నిన్ను ఎలాగోలాగా జైలు నుంచి రిలీజ్ చేయిస్తా. నీ వైఫ్ అండ్ కిడ్స్ని యూకేలో సెటిల్ చేయిస్తా. నువ్వు రిలీజ్ అయ్యాక మన కంపెనీస్లో ఒక కంపెనీకి నేను ఓనర్ని చేస్తా, ఏమంటావు అని చెప్పి జో ఫాదర్ చాయ్తో అంటాడు. అందుకు చాయ్ ఒప్పుకొని పోలీసులకి లొంగిపోతాడు. సీఈఓకి ఈ విషయం తెలిసి చాయ్ని వచ్చి తిడతాడు. అదే టైంలో మళ్ళీ జో ఫాదర్ తన పవర్ వాడి పోలీసులపై ప్రెషర్ పెడతాడు. దాంతో ఈ కేసుని వేరే టీం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని సూపరింటెండెంట్ కాంగ్పై ప్రెషర్ పెట్టడంతో ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేస్తారు. సీఈఓ టీం మెంబర్స్ని వేరే స్టేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయమంటారు. ఈ జోగాడు మనల్ని డైరెక్ట్గా అటాక్ చేయలేక ఇలా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ లైవ్ వాడుతున్నాడు. అదంతా పక్కన పెట్టండి, ఎలాగైనా వాడిని పట్టుకోవాల్సిందే. నేను కాల్ రికార్డ్స్ చెక్ చేయమని చెప్పాను కదా, ఏమైంది అని సీఈఓ తన టీం మెంబర్ని అడుగుతాడు. చెక్ చేశాను సార్, బే సూసైడ్ రోజు సింజిన్ కంపెనీ నుంచి పోలీస్ స్టేషన్కి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఆ వెంటనే ఆ కాల్ కట్ అయిపోయింది. ఆ ఎమర్జెన్సీ కాల్ వచ్చిన టైంకి బే మెసేజ్ పంపిన టైంకి రెండు మ్యాచ్ అవ్వట్లేదు సార్. అది 11:39కి వస్తే ఆ మెసేజ్ 15 మినిట్స్ తర్వాత వచ్చింది అని ఆమె చెప్తుంది. ఒకవేళ బే సూసైడ్ చేసుకుంది ఫస్ట్ వచ్చిన మిస్డ్ కాల్ టైంలో అయితే బే నుంచి అతని వైఫ్కి పంపిన మెసేజ్ బే పంపించలేదు అని ఆ ఆఫీసర్ చెప్తాడు. ఆ రోజు సింజిన్ కంపెనీ రెగ్యులర్ టైంలో కాకుండా 30 మినిట్స్ బిఫోరే లంచ్ బ్రేక్ ఇచ్చారని తెలిసింది. సో మేబీ ఆ టైంలోనే వాళ్ళు అక్కడంతా కవరప్ చేసి ఉండాలి అని ఇంకో ఆఫీసర్ అంటాడు. ఇప్పుడు అర్థమైందా చీఫ్, బే సూసైడ్ చేసుకున్నాడని చెప్పిందంతా అబద్ధం, వాళ్ళు ఏదో కవర్ చేస్తున్నారు. నాకు 1 డే టైం ఇవ్వండి, ఆ జోగాడిని ఎలాగైనా పట్టుకుంటా అని చెప్పి సీఈఓ అంటాడు. తర్వాత సీఈఓ జైల్లో ఉన్న చాయ్ని కలుసుకుని బేని మీరు ఏం చేశారో తెలిసిందిరా అని చెప్పి జరిగిన విషయం చెప్తాడు. బేని మీరు కొట్టి ఇన్సల్ట్ చేశాక తన కొడుకుని అక్కడి నుంచి పంపించేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి గొడవ పడ్డాడు. అప్పుడే ఆ జోగాడు బేని కొట్టడంతో బే అక్కడే స్పృహ కోల్పోయాడు. అదే టైంలో అక్కడే ఉన్న జో సెక్యూరిటీ గార్డ్లో ఒకడు ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేశాడు. అది గమనించిన నువ్వు వెంటనే ఆ కాల్ని కట్ చేసావు. బే చనిపోయాడని మీరు అనుకున్నారు. దానివల్ల జోకి రిస్క్ కాబట్టి అక్కడంతా కవర్ చేసి తర్వాత ఎవరికీ డౌట్ రాకూడదని చెప్పి బేని మెట్లపై నుంచి తోసేసి ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. అందుకోసమే ఆ సూసైడ్ నోట్ రాసినట్టుగా బే ఫోన్ నుంచి ఆ సూసైడ్ నోట్ మెసేజ్ని అతని వైఫ్కి పంపావు. అదేగా జరిగింది అని చెప్పి సీఈఓ అడుగుతాడు. మీలో మంచి రైటర్ ఉన్నాడు సార్, అయినా మీరు చెప్పిన స్టోరీలో ఎవిడెన్స్ ఉందా అని చెప్పి చాయ్ అడుగుతాడు. అప్పుడే ఆ మెసేజ్ పంపిన ఆ బాడీ గార్డ్ని అక్కడికి తీసుకువస్తాడు. ఇంతకుముందు జో ఒక బాడీ గార్డ్ కాలు విరగొట్టాడు కదా, ఆ బాడీ గార్డే వీడనమాట. ఏంటి వీడు చెప్తే కోర్టు నమ్మేస్తుందా అని చెప్పి చాయ్ అడుగుతాడు. వీడే కాదు, మా దగ్గర ఆ కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు, వాడు నిజం చెప్తాడు. ఒకవేళ నిజం చెప్పకపోయినా పర్లేదు, నువ్వు ఒప్పుకున్న నేరాలకి మినిమం టు మినిమం 18 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని చెప్పి సీఈఓ చెప్తాడు. దాంతో చాయ్ కొంచెం కంగారు పడతాడు. నీకు దమ్ముంటే ఆ జోను పట్టుకో, ఇవాళ రాత్రికే అతను ఈ కంట్రీ వదిలి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చాయ్ అంటాడు. అదే విషయం సూపరింటెండెంట్కి చెప్తారు సీఈఓ వాళ్ళు. రేయ్, మీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, వాడు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే ఈరోజు రాత్రి ఎందుకు పార్టీ చేస్తాడు అని చెప్పి సూపరింటెండెంట్ కాంగ్ వాళ్ళని అడుగుతాడు.
ఎందుకంటే తనకు అవసరమైనప్పుడల్లా వాళ్ళ హెల్ప్ కావాలంటే వాళ్ళకి ఇలాగే అప్పుడప్పుడు పార్టీలు ఇస్తుండాలి సార్. అందుకనే వాడిప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోయే టైంలో పార్టీ ఇస్తున్నాడు అని చెప్పి సీఓ చెప్తాడు. సరే పోనీ మీరు అక్కడికి వెళ్ళాక వాడు దొరకకపోతే అప్పుడేం చేద్దాం అని చెప్పి ఆఫీసర్ అడుగుతాడు. మిస్ అయ్యే ఛాన్సే లేదు, అది నేను చూసుకుంటాను అని చెప్పి సీఓ అంటాడు. అదంతా ఓకే కానీ అని ఆఫీసర్ అంటుంటే, ఇంకా అది ఇది ఓకే అండి సార్, మీకు అవసరమైనప్పుడల్లా నేను ఎన్నిసార్లు మీకు హెల్ప్ చేయలేదు, చూడండి నా ఒంటిపోయిన గాయం, ఇది మీ వల్లే జరిగింది అని చెప్పి చీఫ్ అంటాడు. అవునా, మరి నీ వల్ల నా బుర్రకు పొక్కడిపోయింది, దాని గురించి ఏమంటావు అని చెప్పి సూపరింటెండెంట్ కాంగ్ అంటాడు. అరే ఊరుకోండి సార్, చిన్న చిన్న గాయాలు చూపిస్తారేంటి, మీ వల్ల నాకు ఒళ్ళంతా గాయాలు అయిపోయినాయి, దీని గురించి ఎవరికి చెప్పుకోవాలి, నా గాయాలతో పోల్చుకుంటే మీ గాయాలు పెద్ద గాయాలు కాదు కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటో చెప్పండి అని చెప్పి సీఓ అడుగుతాడు. నీకు ఆల్రెడీ నేను ఆ హౌస్ వైఫ్స్ గ్యాంబ్లింగ్ కేసు అప్పగించాను కదా, అదేమైంది, వాళ్ళు ఈ మధ్య ఇలాంటి పార్టీలకి అటెండ్ అవుతున్నారంట, వీలైతే వాళ్ళని పట్టుకో అని ఆఫీసర్ అంటాడు. ఓకే అర్థమైంది, ఇంక నేను చూసుకుంటా అని చెప్పి సీఓ అంటాడు. పోలీసులందరూ ఆ పార్టీ పైన నిఘా వేసి ఉంచుతారు. జో తన కొత్త గర్ల్ ఫ్రెండ్తో అక్కడికి వస్తాడు. తర్వాత తన పాత గర్ల్ ఫ్రెండ్ కూడా ఆ పార్టీకి వచ్చి గొడవ చేస్తుంది. జో ఆమెను పక్కకి తీసుకువెళ్ళి చెత్త కొడతాడు. లోపల ఒక అమ్మాయిని ఎవరో చంపేస్తున్నారని చెప్పి అక్కడున్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ రావడంతో అప్పుడే సీఓ తన గ్యాంగ్తో కలిసి ఆ పార్టీకి వస్తాడు. ఈ విషయం లోపలున్న సీఓకి తెలిసిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. పోలీసులు లోపలికి వచ్చి పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. తర్వాత జో అక్కడి నుంచి పారిపోతాడు. సీఓ జో వెంటపడతాడు. అలా ఒక పెద్ద కార్ చేసి జరిగాక మొత్తానికి సీఓ జోని పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. జో సీఓని చెత్తకొడతాడు. అప్పుడే కథలోకి డాన్ లీ ఎంటర్ అవుతాడు. జోగాడిని కొట్టడానికి వచ్చాడేమో అని మనం అనుకుంటాం, కానీ పెద్దగా ఏం చేయకుండా వెళ్ళిపోతాడు. ఈ మాత్రం దానికి ఎంట్రీ ఎందుకు? అయితే సీఓ కావాలనే జో చేత కొట్టించుకుంటాడు. పోలీసులను కొట్టాడన్న కేసు కూడా వాడి మీద పడాలనే అలా చేస్తాడు. అలా వాడి చేత దెబ్బలు తిని చివరికి వాడికి సంకెళ్ళు వేస్తాడు. నేను నిన్ను కలిసినప్పుడే చెప్పాను కదరా, నాతో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టే అని, ఇప్పుడు అర్థమైందా అని చెప్పి సీఓ అంటాడు. తర్వాత జో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. హాస్పిటల్లో ఉన్న బే అప్పుడే కొమ్మల నుంచి బయటకు వస్తాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అది వెటరన్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.